Praise the Lord, everyone. I welcome you all in Jesus Christ's name. Okay. Praise the Lord, everyone. Okay, let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరలో రానే ఉన్న దేవా తండ్రి, నీకు స్తోత్రమయ్య. Thank you, Jesus. Thank you, Father, Heavenly Father, Lord. We praise you, we worship you, we glorify you, we adore you, Lord. The God who is going to come very, very, very soon, Lord. We praise you, we thank you, Lord. Lord, you are the light of our life, my Father, Lord Jesus. And in the darkness, Lord, you be the light for our feet, my Father, Lord, as we walk, my Father, Lord. We walk in the way of light, my Father, Lord Jesus. అయ్యా, మా పాదాలకు దీపంగా ఉన్నావు తండ్రి. ఆ వెలుగు మార్గంలో మేము నడుచుకోవాలని ప్రభువా, మా మార్గాలన్నింటినీ, మా జీవితం అన్నింటినీ కూడా ప్రభువా వెలుగుగా మార్చిన దేవుడవు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ముఖ్యమైన సమయంలో తండ్రి, ఈరోజు ముఖ్యమైన వాక్యము ప్రభా, మీ పిల్లలతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో యేసయ్య, ఆ వాగ్దానం మా బిడ్డలకి దయచేయండి తండ్రి. ఆ వాక్యం వాళ్ళ హృదయాలతో మాట్లాడి తండ్రి, ఈ రోజు నుంచి వాళ్ళలో మార్పులు రావాలి అని మేము కోరుకుంటున్నాం యేసయ్య. తద్వారా తండ్రి, మీ పరలోకంలో తండ్రి, పరలోకం అంతా కూడా ఆనందిస్తుంది తండ్రి. ఒక మనిషిని ప్రభా నువ్వు దేనికైతే సృష్టించారో యేసయ్య, మిమ్మల్ని మహిమపరచాలనే ఒకే ఒక కారణమును బట్టి మేమందరం ఇక్కడ నివసిస్తున్నాం తండ్రి. మా పనులను బట్టి, మా క్రియలను బట్టి, మా కార్యాలను బట్టి మీరు మహిమ పొందుకోవాలి యేసయ్య. దాన్ని బట్టి ప్రభా మా విశ్వాసపు అడుగులు కూడా మేము వేస్తున్నాం తండ్రి. కాబట్టి ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్న వాడు ఎవడు కూడా సిగ్గుపరచబడడు అని నీ వాక్యం సెలవిస్తుంది యేసయ్య. మరి మనుష్య కుమారుడు విడిపిస్తే నిజంగానే విడుదల పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఆ వాగ్దానమును బట్టి తండ్రి యేసయ్య, మీరు ఈరోజు ప్రతి ఒక్క బిడ్డని తండ్రి విడిపించండి. వాళ్ళ జీవితాల్లో గొప్ప విడుదలను దయచేయండి తండ్రి. ఆ విడుదల మార్గంలో వీళ్ళందరూ కూడా అలా నడుచుకోవాలని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఓకే, సో ఫ్రమ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి 74th ఇండిపెండెన్స్ డే. కాబట్టి ఇండిపెండెన్స్ డే లోకానుసారంగా మనకి, మన భారతదేశానికి అవునా ఒక కట్టు నుండి, ఒక బాండేజ్ నుండి భారతదేశం బయటపడ్డది. అదేవిధంగా సంఘం కూడా బయటపడాలి. సంఘం లోపల కొన్ని కట్లు ఉన్నాయి, సంఘం లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. అవునా, ముఖ్యంగా ఈ ఆత్మ విషయంలో అనేక ఆత్మలు బంధింపబడ్డది. శోధనల ద్వారా, వేదనల ద్వారా మరి అనేక ఆత్మలు బంధింపబడ్డది. ఈ బంధింపు నుంచి మీరందరూ కూడా బయటపడాలని ఈ ఇండిపెండెన్స్ డే రోజు నా ప్రార్థన. ఓకే, దిస్ ఇండిపెండెన్స్ డే ద ప్రేయర్ ఐ డిడ్ ఫర్ యూ ఇస్, యాజ్ అవర్ ఇండియా వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ and it got delivered from them completely, and today it has its own ruling. The same way the church, whatever you are carrying, the power where you are unable to overcome things in your life, my prayer was that Son of Man will deliver you in that area and you will receive a mighty deliverance in your life. మీ జీవితంలో గొప్ప విడుదల జరగాలనేదే ఈరోజు నేను చేసిన ప్రార్థన. మరి ఈ ప్రార్థన చేస్తుండగా యాక్చువల్లీ నేను బ్యాటిల్ ఇస్ లార్డ్స్ అనే టాపికే సెకండ్ పార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ గాడ్ సెడ్ నో, లెట్ us లెర్న్ సంథింగ్, కొంచెం జ్ఞానంని రివైండ్ చేసుకుందామని దేవుడు చెప్పినప్పుడు, సరే ప్రభా మరి ఎందులో నుంచి ధ్యానించాలని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మరి సామెతలు 15వ అధ్యాయము మనం ధ్యానిద్దాం.
ప్రతిరోజు మనం ఒక్కొక్క సామెతలు చదువుకోవాలి అనేది ఆ మర్మం మనకు తెలుసు. 31 రోజులకి 31 సామెతలు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. అలా ఈరోజు 15వ సామెతలు మరి ఎవరన్నా కంటిన్యూ చేస్తా మీతో పాటు ఈరోజు నేను కూడా ధ్యానిద్దామని సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరు కూడా మీ బైబిల్ గ్రంథంలో తీసుకోండి. 15వ సామెతలు మొదటి నుంచి ధ్యానిద్దాం. Let us see what God is going to talk to us through Proverbs chapter number 15. Proverbs chapter number 15, let us meditate from verse 1. Soft answers turns away wrath, but a harsh word stirs up anger. The tongue of the wise uses knowledge aright, but the mouth of the fools poureth foolishness. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఎదుటి వాడిని పెద్దగా చేయడానికి మనల్ని మనము అజ్ఞానవంతులుగా చేసుకుంటూ ఉంటాం. సమ్టైమ్స్ టు షో అవర్ బాస్ ఆర్ సంబడీస్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ సమ్వన్ ఫేవర్ ఇన్ దేర్ లైఫ్, వీ మేక్ దమ్ బిగ్ అండ్ వీ డిగ్రేడ్ అవర్ సెల్ఫ్ కదా. మన బాస్ని కొన్నిసార్లు మన జీవితంలో అరే నువ్వు గొప్పవయ్యా, ఇప్పుడు మార్క్స్ కావాలంటే పిల్లలు టీచర్ని మరి అబ్బా మీరు గ్రేట్ టీచర్ ఇది అదని చెప్పడము, ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ వాట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ డూయింగ్ అంటే ఇది జ్ఞానము అజ్ఞానవంతుడిని జ్ఞానవంతుడిగా మారుస్తుంది లోకం. కేవలం అతని దగ్గర లోకానుసారమైన ప్రశస్తలు ఉన్నాయి, లోకానుసారమైన కార్యాలు అతని ద్వారా జరుగుతుందని అతను బుద్ధిహీనుడు అయినప్పటికీ మనం అతన్ని బుద్ధిమంతుడు అని చెప్తాము. ఇఫ్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ కైండ్ ఆఫ్ రిచెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఇఫ్ యూ కెన్ యూజ్ హిమ్, వీ విల్ బీ ప్రైజింగ్ హిమ్ అన్నెసెసరీలీ. వీ విల్ బీ ప్రైజింగ్ హిమ్ అన్నెసెసరీలీ. ఆ క్యారెక్టర్ మనలో వచ్చేస్తే ఏమైపోతుందంటే మనం ఇక అందరినీ ప్రైజ్ చేసుకుంటూ పోతాం, అందరినీ ఆశీర్వదిస్తూ పోతాము. ఇలా మనము ఇతరులని ప్రైజ్ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే వీఆర్ డ్రైనింగ్ డౌన్ డే బై డే. ఆ బ్రదర్ గ్రేట్, ఆ పాస్టర్ గ్రేట్, ఆ అంకుల్ గ్రేట్, ఆ ఆంటీ గ్రేట్, నేను గ్రేట్, మా అక్క గ్రేట్, మా తమ్ముడు గ్రేట్, మా చెల్లె గ్రేట్ అని, నా పెద్ద కొడుకు గ్రేట్, నా చిన్న కొడుకు గ్రేట్ అని, ఇలా నా కూతురు గ్రేట్, ఇలా మీరు ఒకరిని గ్రేట్ 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 అని చెప్తా ఉంటే ఎవరినో ఒకరిని మీరు తక్కువ చేస్తున్నారు. యూ ఆర్ డిగ్రేడింగ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మోస్ట్లీ ఇట్ కుడ్ బి యూ యాజ్ వెల్. నువ్వు కూడా డిగ్రేడ్ చేసుకుంటున్నట్లుగా అనేక సార్లు ఉండొచ్చు. Might be even you are degrading yourself, and because of this our mouth turns foolishగా మాట్లాడడం మొదలు పెడతాం, మనం ఫూలిష్గా బిహేవ్ చేయడం మొదలు పెడతాం. మన జ్ఞానం లేదనుకొని అందరినీ జ్ఞానం అడుగుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే వాళ్ళు నా యొద్దకు రండి, నేను ఇంకొకటి బాగా గుర్తుపెట్టి, ఎవరన్నా నిజ మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తూ ఉంటే మిమ్మల్ని వాళ్ళ మాటలు వినరు. అందుకనే వెన్ యూ ట్రై టు గివ్ యువర్ నాలెడ్జ్ అన్నెసెసరీలీ, ద నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద నాలెడ్జ్ అండ్ యువర్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీ మాటలు, నీ జ్ఞానము, అందరు చెప్పండి, మాటలు జ్ఞానము, నోటి మాటలు జ్ఞానం అనండి. ఈ నోటి మాటలు జ్ఞానము ఇవి రెండు కలిసి ఎన్నో ఆత్మలను రక్షించవచ్చు. కొన్ని కోట్ల మంది నేను దేవుని వద్దకు నడిపించచ్చు. ఇదే నోటిని, ఇదే జ్ఞానముని పెట్టుకొని నువ్వు చెడు మార్గంలో కూడా పోవచ్చు. ఇదే నోటిని, ఇదే జ్ఞానంని పెట్టుకొని దైవజనుల గురించి నువ్వు మాట్లాడవచ్చు. ఇదే నోటిని, ఇదే జ్ఞానంను పెట్టుకొని యూ మైట్ డీఫ్రేమ్ యువర్ సెల్ఫ్, డీగ్రేడ్ యువర్ సెల్ఫ్. ఈ నోటి మాటలు జ్ఞానము జాగ్రత్తగా లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అ ప్యారలల్ వే, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అన్ ఆర్డర్, ఆ ఆర్డర్లో లేకపోతే ఏమైపోతుందంటే దెర్ విల్ బి ఎ మెస్. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు చూడండి, అ సాఫ్ట్ ఆన్సర్స్ టర్న్స్ అవే wrath, but a harsh word stirs up anger. The tongue of wise useth knowledge aright, but the mouth of fools pour out foolishness.
కొన్నిసార్లు మీరు కరెక్ట్గా మాట్లాడుతుండొచ్చు, కానీ మీ జ్ఞానం కరెక్ట్ ఉండొచ్చు, కానీ నీ మాట్లాడే విధానమును బట్టి నీ మాటల్ని ఎవడు రిసీవ్ చేసుకోరు. మీ మాట్లాడే విధానమును బట్టి మీ మాటల్ని ఎవరు రిసీవ్ చేసుకోరు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు చెప్పే మాటని నిదానంగా చెప్పాలి, పేషెన్స్తో చెప్పాలి. యూ హ్యావ్ టు బీ పేషెన్స్ విత్ సమ్వన్. ఒక దైవజనుడు నాకు ఒక విషయం చెప్పాడు, చాలా పెద్ద దైవజనుడు ఆయన నాకు ఒక విషయం మాత్రం నాకు బోధించారన్నమాట. ఆయన ఏమన్నారంటే, బ్రదర్ మీరు సేవ చేస్తున్నారు, నాకు చాలా సంతోషము, ఒకే ఒక విషయము దేవుడు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను అని అన్నాడు. ఏందయ్యా చెప్పండి అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, సైతానుడికి ఉన్న ఆత్మ భారము మనకు ఉండాలా అని అన్నాడు. నాకు అర్థం కాదు, ఏంది పాస్టర్ గారు అలా అంటున్నారంటే, సైతానుడికి ఉన్న ఆత్మ భారము మనకి కూడా ఉండాలా అంటున్నాడు. సైతానుడు చచ్చిపోయేదాకా వీడిని ఎలా అన్నా పాపంలో పడేయాలి అని వాడి ప్రయత్నము గట్టిగా చేస్తాడంట. అదేవిధంగా మనం కూడా ఆ పలానా వ్యక్తి ఒక్క ఆత్మ, ఆ ఆత్మ దేవుని వద్దకు రావాలనేసి మనం కూడా స్థిరంగా గట్టిగా పోరాడాలంట. అదే సైతానుడికి ఉన్న ఆత్మభారము మనకు ఉండాలంట. వాడు చచ్చిపోయేదాకా వాడు విడిచిపెట్టాడు. ఎందుకంటే వాడి యొక్క టార్గెట్ ఏంటంటే ఎలాగన్నా ఈ ఆత్మని నరకం తీసుకుపోవాలి. అదేవిధంగా మీ టార్గెట్ ఉండాలి, ఎలాగన్నా నేను పరలోక రాజ్యం వెళ్ళాలా, ఎలాగన్నా నా పిల్లలు పరలోక రాజ్యం చేరుకోవాలా. ఇక్కడ లోకంలో ఉన్న రాజ్యం గురించి చింతించకండి, ఆలోచించకండి. పరలోక రాజ్యం రేపు, నేను అదే అంటున్నా, రేపు పొద్దున ఈరోజు మీ ముందు నేను పాస్టర్ని, నేను అపోస్తులుని, నేను బ్రదర్ని, నేను ప్రవక్తని అని అనేక మంది మీ కంటి ముంగట కనిపించవచ్చు. కానీ వాళ్ళందరూ, దేవుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా పరలోకంలో నిర్ణయించబడిన వాళ్ళు కాకపోవచ్చు. మైట్ బి దే హ్యావ్ ద టాలెంట్ టు ప్రీచ్, మైట్ బి దే హ్యావ్ టాలెంట్ టు రైట్, కానీ వీళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్న దేవుని ద్వారా నిర్ణయించబడిన వాళ్ళన్న గ్యారంటీ మాత్రం లేదు. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్. అండ్ ద మెయిన్ రోల్, సైతానుడు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాడంటే, ఒకటి నీ తలంపును కొడతాడు, ఇంకొకటి నీ నోటిని కొడతాడు. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే ప్యారలల్గా ఉంటుందో, ఈక్వల్గా ఉంటుందో, దెన్ దట్ ఇమోషన్ విల్ బి అన్ ఇన్సెన్స్ టు గాడ్. కోప్పడాల ప్రతిసారి నీ యొక్క క్యారెక్టర్ ఆయన కోపిష్టి అన్న మాట ఉండద్దు. యేసుక్రీస్తుకి ఉన్న కోపము భూమిపైన ఎవరికి రాదని చెప్పిన, కానీ యేసుక్రీస్తు స్థాపించిన పేరేంది? ప్రేమమయుడు, కరుణమయుడు, దయాళుడు. అర్థమవుతుందా మీకు నా పాయింట్? హీ ఈజ్ మోస్ట్ యాంగర్ అన్న పీక్స్కి పోతే యేసుక్రీస్తుని దాటిన వాడు ఎవడు ఉండడు. పరిశుద్ధాత్మ కూడా ఆయన కోపాన్ని దాటలేదు, తండ్రి అయిన దేవుడు కూడా ఆయన కోపాన్ని దాటలేదు. అంత కోపిష్టి అనమాట. ఈజ్ సచ్ అ యాంగ్రీ పర్సన్. అండ్ బట్ ద నేమ్ వాట్ హీ హాస్ గెయిన్డ్ ఇస్ హీఈస్ అ లవింగ్ గాడ్, హీఈస్ అ కేరింగ్ గాడ్, హీఈస్ అ మిరాక్యులస్ గాడ్, హీఈస్ అ వండర్ఫుల్ గాడ్. ఎంత చక్కటి తీయ మాటలు పెట్టిందండి. కాబట్టి నువ్వు కోప్పడవచ్చు, కానీ కోప్పడాల్సిన టైంలో, కోప్పడాల్సిన ఆ పరిస్థితుల్లో నువ్వు కోప్పడాలి. కానీ ఊరికే ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ క్యారింగ్ దట్ ఇరిటేషన్ మూడ్, దట్ యాంగర్ మూడ్ విల్ చేంజ్ యువర్ వర్డ్స్. ఆ కోపంలో కొన్ని మాటలు చెప్తావు చూడు, దాని తర్వాత లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు ఫేస్ ఫర్ దట్. దెర్ ఈజ్ నో ఇండిపెండెన్స్ ఫర్ యూ ఇన్ దట్ ఏరియా. ఈరోజు మనము ఈజీగా పడిపోవడం, నువ్వు వ్యభిచార గుణంని కాపాడుకుంటావు, ఆపేస్తావు, కింద పడి తొక్కేస్తావు. త్రాగుడు అనే దురాత్మ తాగుడు నుంచి బయటపడి కింద పడి తొక్కేస్తావు, దాన్ని జయించేస్తావు. ఇవన్నీ జయించేస్తారు మీరు, గొప్పగా జయిస్తారు. కానీ ఈ నోటి మాటలు, జ్ఞానము, దేవుడి నుంచి అడిగే జ్ఞానము, నోటి మాటలు, ఈ రెండు ప్యారలల్గా ఉండదు మీకు. అందులో ఇండిపెండెన్స్ కావాలి. ఫస్ట్ థింగ్ God is telling that your mouth and your mind should be very careful, because the mouth of the fools poureth out foolishness. It poureth foolishness anta. ఒక తెలివి లేని వాడికి ఆ నోరు ఏం చేస్తుందంటే ఇట్ పోర్స్ అవుట్ ఫూలిష్నెస్. వాడు ఒక్కసారి ఫూలిష్నెస్ మాట్లాడండి అనుకోండి, వాడి జీవితాంతం అదే మాట్లాడుతుందండి.
జ్ఞానం లేనివాడు వాడి నోటి నిండా తప్పుడు మాటలే వస్తుందంట. కొన్ని బాగా గుర్తుపెట్టుకోండి, కోఇన్సిడెన్స్ అవుతూ ఉంటుంది. ఆ కోఇన్సిడెన్స్ పట్టుకొని ఈయనకి శక్తి ఉంది, ఈయన అద్భుతం చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు అది చేస్తాడని వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కోఇన్సిడెన్సెస్ వల్ల కూడా. ఉదాహరణకు ఒక సినిమా వచ్చింది ట్యూబ్ లైట్ అని, ఎవరిది? సల్మాన్ ఖాన్ది. ఆయన ఏం చేస్తాడంటే, నేను ఈ కొండను కదిలిస్తా, మనకు విశ్వాసం ఉంటే కొండను కదిలించవచ్చు అంటే కదా, నేను కొండను కదిలిస్తా అని ఇట్లా అని చేయబెట్టుకొని ఉంటాడు. వాడు ఎన్నో సంవత్సరాల నుంచి అది ప్రయత్నిస్తాడు, అది కాదు. కానీ ఒకసారి అనుకోకుండా భూమి కదులుతుంది. ఆ భూకంపం వచ్చినప్పుడు అది ఇట్లా కదులుతుంది. ఆ కోఇన్సిడెన్స్ అనమాట. దాన్ని నిజంగా శక్తి అనుకుంటారు, నిజంగానే అది జరిగింది, నేను నమ్మిన అది జరిగింది అనుకుంటారు. ఇలా కొన్ని కోఇన్సిడెన్సెస్ కొన్ని విషయాల్లో కొంతమంది ద్వారా జరిగినందుకు ఏం చేస్తారంటే మనోళ్ళు వాళ్ళనే గైడ్గా చేసేసుకుంటారు. సింపుల్గా చెప్తా, ఏంటంటే ఒక మెంటర్ ఉండాలి మనకి, ఒక టీచర్ ఉండాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. అది వాస్తవం, సత్యం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ ఎల్కేజీ టీచరే నీకు 10th క్లాస్లో కూడా క్లాస్ టీచర్ ఉండదు. నీ కాలేజీలో కూడా నీ ఎల్కేజీ టీచర్ వచ్చి నేర్పేది నీకు. నీ టీచర్లు మారుతూ ఉంటారు. నీ గ్రేడ్ పెరిగే కొద్దీ, నీ లెవెల్ పెరిగే కొద్దీ నీ టీచర్లు మారాలా. How many are understanding my point? The problem with the people is they want to stick with only one teacher. ఆ టీచర్ నీకు ఏబిసిడి తప్ప ఏం నేర్పలేదు. She cannot teach except ABCD. But if you are in 10th class, if you still want that LKG teacher, you cannot pass your 10th grade. ఇప్పుడు అర్థమవుతుందా అందరు ఎందుకు ఆడనే ప్యారలల్గా ఉన్నారు? బ్రదర్ మీరు ఒకసారి చెప్పారు బ్రదర్, అది జరిగింది నా లైఫ్లో, కానీ నెక్స్ట్ టైం మీరు చెప్పిందంతా జరగట్లేదు బ్రదర్ అని మీరు నన్ను అంటుంటే మీ లెవెల్ నాకంటే ఎక్కువ పెరిగింది కాబట్టి మీ దైవజనుడు నేను కాదు. అంటే దైవజనులను మార్చుకుంటూ ఉండమని చెప్పట్లేదు నేను. హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్ అంట. నేను గృహానికి వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట అన్నా, చూడు భయ్య ఇది అంత్య దినాల్లో ఉన్నాం మనము, నువ్వు ఇది అది అది ఇది అని ఎగరకు, ఈ దైవజనుడు ఆ దైవజనుడు వీళ్ళందరినీ పక్కకు పెట్టు, ఇది నీ దైవజనుడు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నేర్చుకొని ఆ వాక్యానుసారమైన జీవితం జీవించి నీ ఆత్మని నువ్వు కాపాడుకొని పరలోకానికి వెళ్ళడం చూడు అన్న మాట నేను అన్నా. చాలామంది లైవ్లో ఒక్కొక్కసారి కమెంట్లో పెడతారు, అబద్ధ బోధ కూడా అని చెప్తారు, దుర్మార్గుడా అని చెప్తారు. ఉండొచ్చు కదా, నేను అబద్ధ బోధకుడిని ఉండొచ్చు, దుర్మార్గుడిని ఉండొచ్చు. కాబట్టి మీరేం చేయాలా? వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోవాలి. You have to build yourself, your life with the word of God. And the word of God is clearly telling, the mouth could turn into foolishness. చాలామంది నేను చేసేది కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. బట్ దే ఆర్ ఫూల్స్ బికాస్ దే టెల్ దట్ ఐఎమ్ కరెక్ట్. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నేను కరెక్ట్ అని చెప్పుకోలే. ఎవరైతే నేను కరెక్ట్ అని చెప్పుకుంటారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో జట్కాల మీద జట్కాలు పడుతుంది. పోయి బతుకు జట్కా బండిలో కూర్చుంటారు. దే ఫీల్ దట్ దే ఆర్ కరెక్ట్. ఆ బతుకు జట్కా బండిలో అన్నీ మీరు చూడండి ఇన్సిడెంట్స్ ఎట్లుంటుంది. ఒక ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఇద్దరిని మెయింటైన్ చేస్తాడు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ భార్య కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఒక 2 ఎపిసోడ్లు చూడండి మామూలుగా మీకు అక్కడ అర్థమైపోతుంది. వాడు ఇద్దరిని పెళ్లి చేసుకోండి, ఈమె మధ్యలో ఆమె తిడుతూ ఉంటుంది, ఆమెను పక్కకు పడేసాడు. ఫస్ట్ ఏమవుతుందంటే ఆ మొదటి భార్య ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనమాట. భర్తకి కావాల్సిన విధంగా భార్య లేనప్పుడు ఆయన హీ విల్ టేక్ అ స్టెప్. భర్త టార్చర్ పెడుతుండి, ఇలా పెడుతుండి, అలా దేర్ విల్ బీ సమ్ థింగ్స్, బట్ దెర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ ద మౌత్ అండ్ బిట్వీన్ ద నాలెడ్జ్. ఒక ఆయన నాకు వచ్చి అంటున్నాడు, నా భార్య ఒక్క పని చేయదు బ్రదర్ అని అంటున్నాడు. ఇలా ఉంటే విడాకులు కాకుండా ఇంకేం చేస్తాడు? నా భార్య ఎప్పుడు చూసినా గునుకుతూనే ఉంటుంది బ్రదర్ అని. ఇలా ఉన్నప్పుడు గునుకుతూనే ఉంటే మరి విడాకులు కాక ఇంకేమొస్తుంది? కాబట్టి దెర్ మస్ట్ బి చేంజెస్. యు నో ద వర్డ్స్ షుడ్ నాట్ పోర్ అవుట్ ఫూలిష్నెస్. వర్డ్స్ షుడ్ నాట్ పోర్ అవుట్ ఫూలిష్నెస్. 2019 డిసెంబర్లో ఇద్దరు యంగ్ అబ్బాయిలు వీడియో తీస్తున్నారు, ఇలా టిక్టాక్ ఏందో తీస్తున్నారు.
వీడియో తీసి ఇదే మా లాస్ట్ వీడియో అని చెప్పి వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత తాగి బైక్ నడిపి స్పాట్ డెడ్ అనమాట. న్యూ ఇయర్కి అయితే ఇది కామన్ కదా మనకి, ఎవ్రీ న్యూ ఇయర్కి కేక్ కటింగ్ లాగా ఎవ్రీ న్యూ ఇయర్కి మర్డర్లు అవుతూ ఉంటుంది. మన వాళ్ళు గమ్మునుంటారు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగాల. అలా వాళ్ళిద్దరు చచ్చిపోయారు. అంటే వాళ్ళు మాట వరుసకి వాళ్ళ జ్ఞానంతో మేము ఇగో ఇది లాస్ట్ వీడియో అని చెప్పినందుకు సైతానుడు ఆ మాటను పట్టుకొని వాడు దాన్ని నిజంగానే లాస్ట్ వీడియో చేసేసాడు 5 కుర్రోళ్ళకి. అలా మీ నోటి మాటలని పట్టుకొని దాని ద్వారా నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు సైతానుడు. Through the words of your mouth, the devil will start entering in your life now. డెవల్ ఇట్లనే ఎంటర్ అవుతాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? నీ జ్ఞానంని నీ మాటల్ని నువ్వు కాపాడుకోవాలా. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ వర్డ్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ నాలెడ్జ్. ద వర్డ్స్ షుడ్ బి క్లీన్. అందుకనే ఎప్పుడైనా సరే మీరు సమాధానంగా మాట్లాడితే సిచ్యువేషన్స్ వర్స్ట్గా కావు. ఇండిపెండెన్స్ డే ఈ ఇండిపెండెన్స్ డేనే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎలా గెలిచాం మనము? బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసామా? లేదు. ఉప్పు సత్యాగ్రహం అంటే తినకుండా కూర్చున్నారు అంతే. మనం పోరాటం చేయొద్దు, మనం కొట్లాడొద్దు, వైలెన్స్ క్రియేట్ చేయొద్దు అనేసి దే సాట్ క్వైట్లీ. అలా ఇఫ్ యు ఆర్ కామ్ యూ కెన్ విన్. ఇఫ్ యు ఆర్ నాట్ కామ్ యూ కెనాట్ విన్. దట్ ఈస్ ద లెసన్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఇండిపెండెన్స్ డే. నువ్వు ఎంత కామ్గా ఉంటావో నీ జీవితంలో, ఎంత క్వైట్గా, ఎంత నిదానంగా ఉంటావో నీ జీవితంలో అంత ఎదుగుతావంటారు. ఎగురొద్దు. ఎగురొద్దు. ఎవరు ఎగురుతారంటే, నేను ఫస్ట్ టైం నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు జూ పార్క్కి పోయినా. ఇప్పుడు అసలు దేర్ ఆర్ నో అనిమల్స్ అనమాట. నేను 4th క్లాస్లో 3rd క్లాస్లో ఉన్నప్పుడు జూ పార్క్కి పోయినా అనమాట. అలా పోయినప్పుడు ఏమైందంటే అన్ని జంతువులను చూసినా ఒకే ఒక జంతువు మాత్రం ఒక చోట ఉండకుండా ఎగురుతూనే ఉంది. ఏం తెలుసా? కోతి. అలా కోతి చేష్టలు చేస్తాం మనం, ఎగురుతాం ఎక్కువ. నేనే కరెక్ట్, నువ్వు నా మాట వినాలా, నువ్వు ఇట్లుండాలా, నువ్వు అట్లుండాలి, నువ్వు ఇది, నువ్వు అది. మగాళ్ళు ఉన్నా సరే, ఆడవాళ్ళు ఉన్నా సరే, పిల్లలు ఉన్నా సరే, పెద్ద. నేను చదువుకున్నా, నీకేం తెలియదు, గమనుండు. శాంసన్ ఇలానే అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, అరే ఉద్రా ఢిల్లీనా మంచి అమ్మాయి కాదామె అంటే, గమనుండు, నీకేం తెలుసు, నా లోపల అభిషేకం ఉంది, నేను గొప్పవాడిని. అలానే అవును బిడ్డ, నువ్వు అభిషేకం ఉంది నీ లోపల, నువ్వు గొప్పవాడివి, అందుకనే ఆ అమ్మాయి వద్దంటున్నా అంటే, లేదు గమనుండు, నీకేం తెలియదు, వాట్సాప్ వచ్చా నీకు అని అడిగిండు వాళ్ళ మమ్మీని. గమ్మున అయిపోయింది. ఏమైంది? జుట్టు కోసి కళ్ళు పీకేసాడు. ఏ కళ్ళతో చూసి అయితే ఆ అమ్మాయి సూపర్ అన్నాడు, అదే కళ్ళు పీకి పడేసాడు. సైతానుడు ఒక్క మాటను పట్టుకుంటాడు, ఒక్క చూపును పట్టుకుంటాడు. అందుకనే ఆ జ్ఞానవంతమైన మాటలు, జ్ఞానం ఉండాలా ఆ మాటలు. ద వర్డ్స్ అండ్ ద నాలెడ్జ్ షుడ్ బి కనెక్టెడ్. నెవర్ స్పీక్ ఫూలిష్నెస్. ఉట్టిగానే కొంతమంది ఇంకా నేను ఎంతకాలం ఉంటా బ్రదర్ అని అంటది. ఆమె వాళ్ళ కూతుర్ని పంపించేస్తుంది, వాళ్ళ కూతురు కన్నా కూతుర్ని పంపించేస్తుంది. ఈ ముసలిది అట్లనే ఉంటుంది. వాళ్ళ కొడుకుని పంపించేస్తుంది, వాళ్ళ ఇద్దరు కొడుకులను పంపించేస్తుంది, వాళ్ళ కోడళ్ళ ఇంటికి పంపించేస్తుంది. ఈ ముసలిది అట్లనే ఉంటుంది. నేను ఇంకెంతకాలం బతుకుతా అని అంటుంది. అదే అనవసరమైన మాటలు వద్దు. ఓకే, అన్నెసెసరీ వర్డ్స్. ఆ జ్ఞానం లేదు మనకి, ఆ జ్ఞానం లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు కన్సర్న్ ఎక్స్పెక్ట్ ప్రేమ కావాలనంట, కొంతమందికి ఓదార్పు కావాలనంట. అది దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది. పరిశుద్ధాత్మ మీకు ఓదార్పు, ఆదరణ, ప్రతిదీ. ఆయన పేరే ఆదరణకర్త. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే చుట్టూ ఉన్న మనుషులు కూడా సమాధానంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీ వాయిస్ బేస్ సమాధానంగా ఉండాలి. ఈ బేస్ ఉంటుంది చూడండి, బేస్ అది సమాధానంగా ఉండాలి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ద టంగ్ ఆఫ్ ద వైజ్ యూజెస్ నాలెడ్జ్ ఆర్ రైట్. నాలుక ఏం చేస్తుందంటే, ద టంగ్ ఆఫ్ ద వైజ్, తెలివైన వాడి యొక్క నాలుక ఆ జ్ఞానం సరిగ్గా వాడుకుంటుందంట. మీ నాలుకలు సరిగ్గా ఉండాలి. ఇట్ షుడ్ బి కరెక్ట్ అండ్ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ గాడ్స్ ఐస్, నాట్ ఇన్ యువర్ ఐస్. బైబిల్ గ్రంథం క్లియర్గా ఒక మాట అంటది, మీకు మీరే నేను కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని చెప్తాడు దేవుడు.
వైజ్ ఆఫ్ యువర్ ఓన్ అని అంటాడు దేవుడు. నీకు నువ్వే జ్ఞానవంతుడివి, నీకు నువ్వే తెలివైన వాడివి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దావీదు పోయినప్పుడు, అరే మీ ఖడ్గము మీ బల్లెముతో కాదయ్యా కొట్లాడేది, నా దేవుని పేరట నేను వస్తున్నాను అని చెప్తున్నా. అది జ్ఞానము నోటి మాట, అభిషేకపు మాట. ఏది విన్నైంది? వీళ్ళ దగ్గర కత్తులు లేవా? ఇజ్రాయేలీల దగ్గర ఉన్నాయి. చూసి భయపడ్డారు. జ్ఞానం ఏం చెప్పింది? వాళ్ళ జ్ఞానము అభిషేకపు మాటలు మాట్లాడలే. వాళ్ళ జ్ఞానము అమ్మో వీడి దగ్గర పోతే నేను చచ్చిపోతా అని చెప్పింది. కానీ ఏమన్నది? లేదు లేదు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు 10,000లలో అతి సుందరుడు, చాలా గొప్ప దేవుడు, ఆర్మీస్, ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్మీస్. ఇలాంటి దేవుడు నా దేవుడు, ఈ దేవుడు వీడు బచ్చగాడు అని చెప్పి పోయి కొట్టేస్తాడు ఆయన. ఫిలిస్టియన్స్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ డేవిడ్, డేవిడ్ ర్యాన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫిలిస్టియన్స్ అని బైబిల్ చెప్తుంది. ఫిలిస్తీన్లు దావీదుని వెతకాలని వస్తున్నప్పుడు దావీదు ఫిలిస్తీన్ల దగ్గర ఉరికిండంట. ఎవరన్నా సైతానుడిని, అవునా, శత్రువుల దగ్గర ఉరుకుతారా? తెలిస్తే నువ్వు అప్పులోని ఫేస్ చేయడానికి పోతావా? నా దేవుడు అద్భుతం చేస్తావని చెప్తావా, లేకపోతే బయట నుంచి గొల్లం పెట్టుకుని కూర్చుంటావా? The problem ఏంది? why we are unstable is because why we are not in a standard level, why we are not growing is because our knowledge is worldly and our words are also worldly. అభిషేకపు మాటలు మాట్లాడతలే. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ముందు అభిషేకం పొందుకున్న ముందు మీరు లోకానుసారంగా మాట్లాడినవన్నీ కరెక్ట్ ఉండొచ్చు, కానీ అభిషేకింపబడిన తర్వాత మీ నాలుక అభిషేకింపబడిన తర్వాత మీరు ఏది పలుకుతే దానిలో నుంచి మీ నోటి నుంచి అగ్ని విడుదలవుతుంది. అక్కడ ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. Until and unless you are anointed, that's okay. Whatever you speak it will. అందుకనే అన్యులు ఇలానే మాట్లాడతారు కానీ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. అన్యులకు అది ఓకే, కానీ క్రైస్తవులకు అది పనిచేయదు. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు. క్రీస్తుని వెంబడించే వాళ్ళకి ఇది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళ నాలుక అభిషేకింపబడ్డది కాబట్టి వాళ్ళు ఏది పలికినా అది జరుగుతుంది. వాట్ ఎవర్ యూ స్పీక్ సో షల్ ఇట్ హ్యాపెన్. ఏలియాకి ఇదే తెలుసు కాబట్టి ఆయన అన్నాడు, ఏలియా అన్నాడు పోయి ఆహాబ్కి, ఇగో పైన నుంచి అగ్ని వస్తుంది చూస్తావా? అప్పటిదాకా ఒక్కరు కూడా తీసుకురాలేదా అగ్ని? ఈరోజు క్యాన్సర్ కోసం ప్రేయర్ చేయండి అంటే మీరు అందరూ విశ్వాసంతో ప్రేయర్ చేస్తారు. ఎందుకంటే మీ కంటి ముంగట 100 మంది క్యాన్సర్ పేషెంట్ హీల్ అయ్యారు అనే సాక్ష్యం మీకుంది. కరోనా పేషెంట్ కూడా 100 మంది సాక్ష్యం మీ ముందుంది కాబట్టి మీరు వాళ్ళకి ప్రార్థన చేస్తారు. అదే ఇలా సాక్ష్యం లేదు, ఎవరు అగ్ని తీసుకొని వచ్చినట్టు లేదు చరిత్రలో. అలాంటి క్రియలు మీరు చేయగలరా? చేయలేరు, చేయరు కూడా. ఆ ధైర్యం సరిపోదు మనకి. ఎందుకు సరిపోదు? ఎందుకంటే మన జ్ఞానం చెప్తుంది ఇది నీకు అసాధ్యం. అవర్ నాలెడ్జ్ సేస్ దట్ దిస్ ఇస్ ఇంపాసిబుల్. అవర్ వర్డ్ సేస్ అకార్డింగ్ త్రూ ద నాలెడ్జ్. కాబట్టి నీ నాలుక అభిషేకింపబడ్డది అన్న విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. You should always remember that your tongue is anointed and the words what you speak out of your tongue is bringing fire. Is bringing what? Fire. లోకానుసారమైన సిచ్యువేషన్స్కి మీరు ఆగిపోవద్దు. You have to bring fire. You have to bring. అందుకనే అనేకమైన ఫెయిల్యూర్స్ మన జీవితంలో చూస్తున్నాం, చాలా తక్కువ సక్సెస్ చూస్తున్నాం. ఎందుకంటే మన విశ్వాసం లెవెలే అంత. మన విశ్వాసం లెవెలే అంత. దేవుడు ఎంత దిగజారిపోయిందంటే, అరే నువ్వు ఆవగింజంత విశ్వాసం పెట్టుకున్న కొండను పడేయవచ్చురా అంటారు. అంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనం పెట్టలేకపోతున్నాం పరిస్థితులు వచ్చినప్పుడు. పరిస్థితులు లేనప్పుడు నీకు అంత సమాధానంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఏమంటావు అంటే, ఓకే నా పరిస్థితి సూపర్గా ఉంది, నేను కిరాకున్నా నేను, కాబట్టి యేసుక్రీస్తుని నేను విశ్వసిస్తున్నాను. అదే పరిస్థితి వచ్చినప్పుడు ఏందో నా పరిస్థితి ఇట్లా అయిపోయిందన్న బాధ, ఆ పోరాటం ఉంటుంది చూడండి, చాలా కష్టం అది. ఇట్ విల్ బీ వెరీ పెయిన్ఫుల్. సో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో నువ్వు తప్పుడు మాటలు మాట్లాడు. నేను చచ్చిపోతే బాగుండు, రైల్వే ట్రాక్ దగ్గర పోవాలన్నా, నువ్వు రైల్వే ట్రాక్ దగ్గర పోతా 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 అని చెప్పి ఇప్పుడు రైల్లే నడుస్తలేవు. యా యూనో వాట్ ఎవర్ ద వర్డ్స్ యూ స్పీక్, నెవర్ స్పీక్ అన్సక్సెస్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. Never do the things
ఓకే. అండ్ మీరు సక్సెస్ మాట్లాడితే మాత్రం సరిపోదు, దానికి తగిన హార్డ్ వర్క్ కూడా పెట్టాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ డూ అన్ హార్డ్ వర్క్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు పైకి వస్తారు. అదే దేవుని వాక్యం కూడా అదే చెప్తాను, నువ్వు కష్టపడాలయ్యా. నువ్వు ఊరికే ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా బైబిల్ చదివితే దేవుడు నాకు కాకిని పంపిస్తాడు, ఇది పంపిస్తాడు, ఇదన్నీ సొల్లు మాటలు. నువ్వు వాక్యమే నిన్ను కష్టపడంటే, నువ్వు బైబిల్ చదివితే, నువ్వు నిజంగా బైబిల్ చదివితే నువ్వు కష్టపడతావు. If you really read the word of God, you will do a hard work. And God will give you a wisdom where you will also do a smart work. Hard work and smart work will be connected. ఈరోజు ఆ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అనేకులకు లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డూయింగ్ దిస్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ బికాస్ దే ఆర్ నాట్ అదే అంటున్నా, మీ పునాది వాక్యం ఉంటే మన జీవితాలు ఇలా ఉండవు. Step by step we will sense that we are growing, we are coming out of the situations. We will sense it. మూడో వచనం చూడండి. The eyes of the Lord are in every place, keeping a watch on the evil and on the good. అదే, a wholesome tongue is a tree of life, but a perverseness in it breaks the spirit. చూడండి, మూడో వచనం ప్రకారము దేవుని యొక్క కండ్లు నిన్ను ఎల్లప్పుడూ చూస్తుంది. చెడు మాట్లాడుతున్నావు, మంచి మాట్లాడు. కాబట్టి ఈ భయం కూడా మీ లోపల ఉందా? అరే, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒక సేవకుడిని నేను ఈ తప్పు చేయవచ్చా? దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఒక మామూలు మనిషిని, నేను నా జాబ్లో ఈ తప్పు చేయవచ్చా? ఒక ₹1,00,000 ఉంది అక్కడ, నీకు ₹1,00,000 అవసరం ఉంది అక్కడ. నీ బాస్ మర్చిపోయి వెళ్ళిపోయిండు, కెమెరాలు లేవు, నువ్వు తీసుకున్నా నీ పైన డౌట్ పడాడు నీ బాస్. ఆయనకి ఎంత డబ్బులు ఉంది, ₹1,00,000 పోతే పోనీ అని అనుకుంటాడు. కాబట్టి నువ్వు ఆ ₹1,00,000 తీసుకోపోయినా ప్రాబ్లం ఉండదు. అలాంటి ఆ పోరాటంలో నువ్వు సత్యంగా ఉండాలనుకుంటావా? కాకపోతే నీకు కష్టం ఉంది. అప్పులోడు అంటున్నాడు, నీ భార్యని చంపేస్తా, నీ భార్యని తీసుకెళ్ళిపోతా అని అన్నాడు. ₹1,00,000 ఈరోజు ఇవ్వకపోతే అని దేవుడే నాకు ఇచ్చిందని ఎత్తుకుపోతావా? అలాంటి పోరాటాలు మన జీవితంలో పెడతాడు. ఆ పోరాటంలో నువ్వు విశ్వాసమును బట్టి, దేవునిపై నమ్మకంను బట్టి, అభిషేకపు మాటలను బట్టి నువ్వు వాటిని ఓవర్కమ్ చేయాలి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ విత్ ద వర్డ్ ఆఫ్ ద అనాయింటింగ్. దట్ ఈస్ వై గాడ్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ, మీరు దేవుని యొక్క అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒక మనిషి ముందెలా ఉన్నారు, మనిషి వెనకల ఎలా ఉన్నారో దేవుడికి బాగా తెలుసు. యు ఆర్ అండర్ అబ్జర్వేషన్. 24/7 అబ్జర్వేషన్లో మీరు ఉన్నారు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ హోల్సమ్ టంగ్, ఫుల్నెస్ మాట్లాడే నాలుకలు, ఆ సమృద్ధిని మాట్లాడే నాలుకలు, ఆశీర్వాదం మాట్లాడే నాలుకలు జీవపు వృక్షంగా ఉంటుంది. ఆ వృక్షం నుంచి జీవము వస్తుందంట. కానీ అదే ఆ నాలుకలో చెడు మాటలు ఉంటే, దేవునికి ప్రీతికరమైన మాటలు కానీ, ప్రీతికరము కాని మాటలు ఉంటే ఆ నాలుకలో, మీ ఆత్మలు విరిగిపోతాయి అంట. యువర్ స్పిరిట్ విల్ బ్రేక్. టుడే వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. నీ మాటలను బట్టి నువ్వు విరిగిపోయినావు. నీ మాటలను బట్టి ఎదుటి వాళ్ళని నువ్వు విరగొడుతున్నావు. ఎదుటి వాళ్ళని నువ్వు విరగొడుతున్నట్టు, వాళ్ళు విరిగిపోయేటట్టు మాట్లాడుతున్నావా, వాళ్ళ శాపము నీ మీద, నీ కుటుంబం మీద వస్తుంది. కాబట్టి ఎవరి జీవితంలో ఇన్వాల్వ్ కాకుండా నోరు మూసుకోవడం ఉండడం చాలా బెటర్. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ చర్చ్. Don't involve in anybody's life. You better take care of your own life. When you involve in somebody's life, you wanted to teach something. If at all they curse you, that curse will come upon you, your family and your children. Your situations are not going to change. కాబట్టి ఎవరిని న్యాయం తీర్చకండి, నేనే కరెక్ట్ అనే తోపు తురుములు లెక్క తిరగకండి. Never do that. You take care of your own life. నీ జీవితం ఎలా ఉందో నువ్వు చూసుకొని, ఆ జీవితం వాక్యానుసారంగా ఉందా అని నువ్వు కరెక్షన్ చేసుకొని నీ జీవితంలో నడవాలా. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నెవర్ గెట్ ఇన్ టు అనదర్ పర్సన్స్ లైఫ్. ఇట్ ఈస్ బ్రింగింగ్ కర్స్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్. ఇంకొకళ్ళ జీవితంలో కాలు పెట్టినావు అనుకో, అది శాపమును తీసుకొస్తుంది.
వాళ్ళని జడ్జ్ చేయడము, వాళ్ళని కర్స్ చేయడం, ఇలాంటి విషయాలు చేయకండి. ఒకళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరి హృదయాన్ని కూడా మీరు విరగొట్టే అర్హత మీకు లేదు. యూ కెనాట్ బ్రేక్ ఎనీబడీస్ హార్ట్ బై వర్డ్స్. టుడే పీపుల్ సే దట్ యూ కెనాట్ స్టాప్ ఎవ్రీబడీస్ మౌత్ అని. యు నో వాట్, no matter how many mouth have opened against the person, God is watching on them, and if their spirit is definitely going to break down. They are receiving curses. అందరి నోట్లు గమ్మునున్నామంటే వీరి నోట్లు నేను గమ్మునుంటాడా? నోట్లో లడ్డు పెట్టుకుంటాడు వీడు? కాదు, వీడు చెప్పిస్తాడు, నువ్వేం బాగుపడతావు అని అంటాడు. ఆ శాపము వాళ్ళ కుటుంబంలో వెళ్ళిపోతుంది. ఈరోజు ఎంతమంది శాపాన్ని ఇన్వైట్ చేసుకుంటున్నారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడి, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి గాసిప్ చేసి, ఇలా అలా అని చేసి, కొంతమందిని అన్యాయంగా వాళ్ళ యొక్క బలహీనతను పెట్టుకొని డబ్బులు మోసం చేయడము, లేకపోతే ఒకరినొకరు మనుషులను మోసం చేసుకొని తిరుగుతున్నారా ఎవరన్నా? సొంత తమ్ముడిని మోసం చేయడం, సొంత అన్నని మోసం చేయడం, తల్లిదండ్రులను మోసం చేయడం, పిల్లల్ని మోసం చేయడం, అక్క చెల్లెలను మోసం చేయడం, ఇలా ఒకరినొకరు మోసం చేసుకొని బతుకుదాం అనుకుంటున్నారా? బాగా గుర్తుపెట్టుకోండి, గాడ్ ఇస్ వాచింగ్. డెఫినెట్లీ దర్ కర్స్ విల్ కమ్. వాళ్ళ నోర్లు గమ్మునుండవు, బికాస్ దే ఆర్ బ్రోకన్ హార్ట్, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ గో అగేన్స్ట్ ద బ్రోకన్ హార్ట్. ఎవరి హృదయం అయితే విరిగిపోయిందో, ఒకవేళ వీడి వల్ల విరిగిపోయిందంటే ఆ శాపం వీడికే. సెల్ఫ్ కర్సెస్ అంటారు. ఒకవేళ వాడి హృదయాన్ని ఎదుటివాడు విరగొట్టాడు అనుకో, వాడి జీవితంపై ఉన్న శాపం వీడికి వస్తుంది. శాపాన్ని విరగొట్టే వాళ్ళుగా ఉండాలి. బ్రదర్ ఇదంతా బైబిల్లో లేదు బ్రదర్, మీరు ఏమేమో నోటుకొచ్చినట్టు వాగుతున్నారు అని అంటున్నారా? ఓకే రైట్. నామాన్కి డబ్బులు ఉన్నాయనున్నాయి, శాపం ఉంది శరీరంలో. ఎంతమంది ఇజ్రాయేలీలు శపించుంటారు నామాన్ని, ఆ శాపము తను క్యారీ చేసుకుంటా ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకుంటే లేదు, ఇది శాపము డబ్బులు, వీడు అన్యాయం చేసి అది ఎంతోమందిని ఈ యొక్క శాపం ఈ డబ్బుల్లో ఉందని ఎలియా అన్నాడు. నేను ముట్టుకున్నాయా ఈ శాపం? నువ్వు 10 రూపాయలు నిజంగా కష్టపడి సంపాదించింది, ఈ శాపం డబ్బులు నేను ముట్టుకున్నాము అని వెళ్ళిపోయాడు. పక్కనున్నాడు అట్లా కాదు, గేహసి ఉరికిండు, ఆ శాపము డబ్బులు తెచ్చుకున్నాడు. నేను బ్లెస్ అయిపోయినా అనుకున్నాడు. ప్రవక్త అంటాడు, వాడి జీవితంలో ఉన్న అదే శాపము నీ మీద వచ్చునుగా అంటే ఆ సెకండ్లో వాడి స్కిన్ మీద వచ్చేసింది ఆ శాపం. ఇప్పుడు చెప్పండి, నేను వాగుతున్నాను నోటుకొచ్చినట్టు? డు నాట్ ట్రై టు చీట్ ఎనీవన్. నెవర్ డేర్ టు చీట్ ఎనీవన్. బీ సిన్సియర్, హానెస్ట్, ట్రూత్ఫుల్. నెవర్ ఎవర్ డేర్ టు చీట్ ఎనీవన్. దయచేసి ఎవరిని చీట్ చేయొద్దండి ప్లీజ్, బికాస్ యు ఆర్ బ్రింగింగ్ కర్స్ ఇన్ యువర్ లైఫ్. బ్రింగింగ్ కర్స్. అండ్ 3వ వచనం ప్రకారము ఆల్రెడీ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు? హౌ కేర్ఫుల్ యు ఆర్ సపోజ్ టు బీ. కాబట్టి ఎవరినన్నా మోసం చేస్తే యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత మీ లోపల రావాలి. యేసుక్రీస్తు యొక్క ప్రసన్న మీ హృదయానికి తెలుసు మీరు మోసం చేస్తున్నారని. డబ్బుల విషయం ఉండొచ్చు, మనుషుల విషయం ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కోసం ఉండొచ్చు. మోసాలు చేయొద్దు. అనన్య మోసం చేస్తాడు ప్రవక్తని, చచ్చిపోతాడు అంతే. ఆ మోసం చేసినందుకు వచ్చిన శాపం అది. కాబట్టి అలా మోసం చేయొద్దు. ట్రై టు బీ ట్రూత్ఫుల్, బికాస్ బీయింగ్ ట్రూత్ఫుల్ ఇస్ జీసస్ క్రైస్ట్. బీయింగ్ ట్రూత్ఫుల్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఇస్ నాట్ సాడిజం, ఇట్ ఇస్ బీయింగ్ ట్రూత్ఫుల్ ఇస్ జీసస్ క్రైస్ట్. కాబట్టి సత్యంగా ఉండడం నేర్చుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చూడండి 5వ వచనం. ఎ ఫూల్ డిస్పైస్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్, బట్ హీ హూ రిసీవ్స్ రిప్రూఫ్ ఇస్ ప్రూడెంట్. ఇక్కడ ఫాదర్ అంటే బైబిల్ గ్రంథము, లేకపోతే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని మాటల్ని ఎ ఫూల్ డిస్పైస్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్స్, బట్ హీ హూ రిసీవ్స్ రిప్రూఫ్ ఇస్ ప్రూడెంట్. దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మాట అంటే ఏంది? బైబిల్, అవునా?
A fool will go against this Bible. సింపుల్. ఈ వాక్యానుసారంగా ఎవడైతే జీవిస్తాడో వాడి జీవితం కట్టబడి ఉంటుందంట. A fool is going to go against this Bible. బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాడు పోతూ ఉంటాడు. మీరు చేస్తున్న కొన్ని విషయాలలో మీకు హృదయంలో గుచ్చుకుంటుంది, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారా. అప్పుడు సైతానుడు అంటాడు, ఏ దేవునికి సారీ చెప్పి గమనైపోతాడని. అలాంటి విషయాల్లో శాపం వచ్చేస్తుంది. జర పరలోకం రావడం జర్ర ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు. యూనో ఇట్ విల్ బి అ ప్రాబ్లం. ఇట్ విల్ బి అ ప్రాబ్లం టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కాబట్టి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్, meditate the word of God. Follow what is in the word of God. Follow what is in the word of God. ఓకే, వాక్యంలో ఉన్న విషయాలు మీరు ఫాలో అవ్వడం మంచిది. రైట్? యా. చూడండి 6వ వచనం. ఇన్ ద హౌస్ ఆఫ్ ద రైచియస్ దెర్ ఇస్ మచ్ ట్రెజర్, బట్ ఇన్ ద రెవెన్యూ ఆఫ్ ద వికెడ్ ఈస్ ట్రబుల్. The lips of the wise disperse knowledge, but the heart of the fool does not do so. Okay, ఇక్కడ disperse అంటే స్ప్రెడ్. జ్ఞానవంతుడు తన పెదాలని స్ప్రెడ్ చేస్తాడంట. అక్కడ మీకు హౌస్ ఆఫ్ ద రిచెస్ అది వచ్చేసి ఇది మీకు చాలామంది బోధించి కూడా ఉంటారు. ఇన్ ద హౌస్ ఆఫ్ ద రైచియస్ దేర్ ఇస్ మచ్ ట్రెజర్ అంటే ఇప్పుడు బ్రదర్, మరి ఇప్పుడు చాలామంది రైచియస్గా లేరు బ్రదర్. వాళ్ళకి బ్లాక్ మనీ ఉన్నందుకే కదా బ్రదర్ మరి వాళ్ళు అంత డబ్బులు సంపాదించారంటే క్రీస్తుని వెంబడించని వానికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. యేసుక్రీస్తు తెలిసిన వాడైతే ఫేస్ చేసిండు, దానికి పనిష్మెంట్ ఫేస్ చేసిండు. బ్లాక్ మనీ పెట్టుకుంటే దాని పనిష్మెంట్ ఫేస్ చేశాడు. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు, దే హ్యావ్ ఫేస్డ్ ఇట్. So if you are a follower of Christ, you know it is very important for you to be righteous. You cannot be unrighteous like others who don't know Christ. And you think that you can earn money? No, you cannot. Your business will be blessed only if and only if you are righteous. If you are not righteous, your business also won't be blessed. Your things won't be blessed. నువ్వు అనుకున్నవి ఏవి సాధించలేవు. నువ్వు రైచియస్గా ఉంటే కానీ నువ్వు అనుకున్నది ఏది కూడా నువ్వు సాధించలేవు. కాబట్టి మీరు అనుకున్న వాటిని సాధించాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు బి రైచియస్. మీరు నీతిమంతులుగా ఉండడం చాలా ముఖ్యంగా ఉన్నది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ లెట్ మీ వీఆర్ ల్యాకింగ్ టైమ్. ఓకే, 13 ఒకసారి చదవండి. 13 నుంచి ఇంకా 2-3 వచనాలు 16 వరకు చూసుకొని మనం ఆఖరి ప్రార్థన ఈరోజు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ప్రార్థిద్దాం మనం. ఓకే, సో లెట్ us read from verse 12. A scoffer does not love one who reproof him, nor will go to the wise. A merry heart, 13వ వచనం చాలా ఇంపార్టెంట్. A merry heart makes a cheerful countenance, but by sorrow of heart the spirit is broken. నీవు ఈరోజు విరిగిపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్న దుఃఖము. ఆ దుఃఖానికి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేస్తారు. కానీ నీ హృదయంలో ఉన్న దుఃఖము బయటికి రావాలా, నీ హృదయము సంతోషముగా మారాలా. యువర్ హార్ట్ షుడ్ చేంజ్ యాజ్ అ జాయ్ఫుల్ హార్ట్. You know, when you will not be joyful, when you have bitterness in your heart, you cannot be joyful. You cannot be happy. నీలో ఒక్క చెడుగుణం, ఒక్క బ్లాక్ మార్క్ అన్న ఉన్నా కూడా you cannot be joyful. డబ్బుల కోసం ఆశ, లేకపోతే ప్రాపర్టీ కోసం ఆశ, ఇలాంటి ఆశలు నీ లోపల ఉన్నాయంటే నాకెందుకు వద్దు, నా ఇంట్లో ఎందుకు రావద్దు, నేను ఎందుకు ఇట్లుండొద్దు, ఇలాంటి ఆశలు నాశనానికి తీసుకుపోతాయి. All this kind of desire will be the way to the hell anamata. Will be the way to the hell, and it will break your heart completely. These desires will break your heart. ఆశ పడతావు, ఆడంబరానికి అన్ని తెచ్చిపెట్టుకుంటావు, ఈఎంఐలు కట్టుకోలేక బాధపడతా ఉంటావు. బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్, ఫినాన్షియల్ ప్రాబ్లం, ఎవరు ఒక్కొక్కటి కొనుక్కో. ఆత్రమును బట్టి ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయారు. అదే కొన్న కొత్తది 7 లక్షలు అమ్మి పడేసిన.
లేకపోతే ఎవరికో ఇచ్చేసి అప్పుడు వాళ్ళని కట్టుకోమను. ఇలా ఎంతమంది జీవితాలను చూడలేము. కాబట్టి లెర్న్ లెసన్స్ ఇన్ యువర్ లైఫ్. లెట్ యువర్ హార్ట్ నాట్ బి బిట్టర్. నీ హృదయం కఠినముగా చేదుగా ఉండొద్దు. నీ హృదయం సాఫ్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. గాడ్ లవ్స్ అ క్లీన్ ప్యూర్ హార్ట్ అంట. క్లీన్ ప్యూర్ హార్ట్. ఆ క్లీన్ ప్యూర్ హార్ట్ ఉందా మీలో? ఇస్ యువర్ హార్ట్ ప్యూర్? మైట్ బి అవుట్ సైడ్ యూ సే ఐఎమ్ ప్యూర్. దేవుడు అన్నాడు సంఘానికి, కొరింథీయుల సంఘానికి, నీకన్నా వ్యభిచారులు నయ్యమంటారు, వేసితనంలో ఉన్న వాళ్ళు నీకన్నా నయ్యమంటాడు దేవుడు. సంఘంలో ఉన్న నీవు పరిశుద్ధుడిని అని నేను చెప్పుకుంటున్న పరిశుద్ధుడు కాని వాళ్ళు వీళ్ళందరూ ప్రవక్త అంటున్న జెజబెల్ అంట. వీళ్ళందరూ ఆమె ప్రాఫెట్ అంటున్న జెజబెల్ అంట. వీళ్ళందరూ ప్రవక్తలు కాని ప్రవక్తలు. who think that they are righteous but actually they are not. ఈరోజు భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి వాళ్ళకి అనుకోవచ్చు ఈయన పరలోకానికి పోతాడని. పరలోకంలో జీవగ్రంథంలో ఆయన పేరు ఉండదు. పరిశాన్ అవుతారు మీరందరూ. ఎందుకు? ఈయన ఇంత గొప్ప సేవ చేసిండు కదా, ఇంత మంచోడు కదా, ఓ చర్చ్కే ఉరుకుతుంది కదా ఈమె, ఓ ప్రేయర్ చేస్తుంది, అన్య భాషలు అంటది, ఇదంటది అదంటది, కరెక్ట్ అన్నీ అన్నది. హృదయంలో ఒక చేదుతనం, హృదయంలో ఒక కఠినత్వం, అభిషేకం లేదు, ఆశీర్వాదం లేదు హృదయంలో. హృదయం నీ గుణం బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది అన్న సామెత ఉంది. అది నిజం. నీ గుణం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది గుణాలను మార్చుకుంటున్నారు? ఆ గుణం మారాలి. యువర్ హార్ట్ మస్ట్ చేంజ్. డోంట్ చీట్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. డోంట్ బీ స్మార్ట్ ఇన్ యువర్ లైఫ్ బై ఫూలింగ్ అదర్స్. స్మార్ట్గా ఎదుటి వాడిని మోసం చేయకు. ఒకళ్ళ కష్టజీతాన్ని నువ్వు మోసం చేయకు. నీ కష్టజీతంలో నువ్వు బతుకు. మోసం చేయకు. యు బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. Be happy with what you have. Don't cheat someone. That is what Bible says. Because the bitterness of your heart will not give happiness in your heart. And when you don't have happiness in your heart, you will be failing in your life all the time. Your heart must change. Next. The heart of him who has understanding seeks knowledge, but the mouth of fools feeds foolishness. కొంతమంది వాగుతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు వాగుతారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ మాట్లాడుతున్నారు అనుకొని మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. పిచ్చి మాటలు ఇవన్నీ, అన్నెసెసరీ టాక్స్. ఇలా అనేకులు అన్నెసెసరీగా మాట్లాడే వాళ్ళు అనేకులు ఉంటారు. మెనీ పీపుల్ విల్ బి టాకింగ్ అన్నెసెసరీ థింగ్స్. నెవర్ ట్రస్ట్ సమ్వన్ హూ ఇస్ కంటిన్యూస్లీ టాకింగ్ అండ్ ఫూలింగ్ యూ. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారు నాకు దేవుడు ఇట్లా చెప్పిండు, దేవుడు అట్లా చెప్పిండు, దేవుడు ఆ ప్రవచనం ఇచ్చిండు, దేవుడు ఈ ప్రవచనం ఇచ్చిండు, దేవుడు ఆ దర్శనం ఇచ్చిండు, దేవుడు ఈ దర్శనం ఇచ్చిండు. కొంతమంది మోసం చేస్తారు. మోసపోకండి. ఒక దైవజనురాలుకి పోయి ఒక దైవజనరాలు, ఇద్దరు దైవజనరాలే, ఆమె దగ్గర పోయి దైవజనరాలు అన్నదంట పోయి, అయ్యా అమ్మా దేవుడు నాకు చెప్పిండమ్మా నీ సంఘంలో వచ్చి నేను బోధించాలా అని. అదేమన్నదంట, అరే రే రే నాకు కూడా దేవుడు చెప్పిండు పొద్దున్న 4 గంటలకి నీ సంఘంలో నేను బోధించాలని అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ చర్చ పెరగాలని ఇద్దరిది కథ. ఒకరికొకరు కాదు, ఇద్దరికి. బయట పరిశుద్ధులు ప్రవక్తలు, లోపల గుణం. అలా మోసాలు చేసుకోవడం. ప్రవక్తలుగా ఉండి మోసాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ. నేను కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. కాబట్టి వాక్యంలో కట్టబడి ఉండాలి, చాలా ఇంపార్టెంట్గా ఉంది. దట్ ఈస్ వై ద బైబుల్ సేస్ ద హార్ట్ ఆఫ్ హిమ్ హూ హ్యాస్ అండర్స్టాండింగ్ సీక్స్ వాట్? నాలెడ్జ్. నీ హృదయం అర్థం చేసుకునే హృదయం ఉంటే అప్పుడు నువ్వు జ్ఞానం పొందుకుంటున్నావు. అర్థం చేసుకోవాలి. ఎదుగు నేను ఇట్లనే రాబ్బాయి, ఉంటే ఉండలేకపోతే దుబాయ్ అన్న మాటలు దేవునికి నచ్చదు. నేను చెప్తున్నా కదా, చాలామంది అట్లా నేను ఇంతే, ఇప్పుడు ఏంది, నేను మారను, ఇప్పుడు ఏంది. ఇది కఠిన హృదయాలు, చేదు హృదయాలు. ఈ హృదయాల్లో ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళు పరలోకానికి పోలేరు. వాళ్ళ హృదయం మారాలి. నేను మారను అని అంటున్న వాళ్ళు దే ఆర్ డేంజర్. దే క్యారీ బిటర్నెస్ ఇన్ దేర్ హార్ట్. దట్ వై షుడ్ ఐ చేంజ్?
ఒక్కటి అలాంటి వాళ్ళకి నేను ఒకే ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు వీళ్ళ కొరకు నేనెందుకు పోవాలా అని తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనుకోండి, ఈరోజు నీకు నాకు కృప ఉండేదా? కఠిన హృదయం ఎవరికి ఉంటుందో తెలుసా? ఫరోకి. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాడు. కాబట్టి నిన్ను కఠినపరచుకోకు, నిన్ను నువ్వు మార్చుకోవడం ప్రయత్నించు. దాని తర్వాత హేరోదు హృదయాన్ని కఠినపరిచిండు దేవుడు. హృదయ కఠినత్వం ఎవరికి ఉంది? మనుషులారా, దైవుని ప్రజలారా, మీకు ఆ కఠినత్వం ఉందంటే అందులో నుంచి బయటికి రండి దయచేసి. Come out of that hardship in your heart, because your heart will not be happy if there is no acceptance and understanding in your heart. యాక్సెప్టెన్స్ అండ్ అండర్స్టాండింగ్ లేకపోతే నీ హృదయం సంతోషంగా ఉండదు. నీ హృదయం సంతోషంగా లేకపోతే నీ హృదయం విరిగిపోయి ఉంటుంది. నీ ఆత్మని విరగొడుతున్నావు. నీ ఆత్మ విరిగిపోతే నీవు ప్రార్థన చేసే ప్రతి ఒక్క ప్రార్థన విఫలమవుతుంది. ఎందుకంటే నువ్వు దీని గురించి ప్రార్థన చేస్తావు, దాని గురించి ప్రార్థన ఏది నడవదు. ఎందుకు? హృదయం క్లీన్ లేదు కదా, హృదయంలో మార్పులు లేవు కదా, హృదయం సంతోషంగా లేదు కదా, హృదయం ఆనందిస్తలేదు కదా. Your heart is not happy. Now, because your heart is not happy, you cannot do such things. Whatever you pray will be a failure. It will be a failure. Why brother? ఎందుకు బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నారంటే నిజము, ఇది వాస్తవం. ఎందుకంటే హృదయ కఠినత్వం ఉన్న చోట చూడండి, చీకటి ఉన్న చోట వెలుగు ఎప్పుడు రాదు. కాబట్టి మీ జీవితాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి 15వ వచనం, all the days of the afflicted are evil, but he who is merry in his heart will has a continual fester. హృదయంలో సంతోషం లేకపోతే ప్రతిరోజు చెడు జరుగుతుందంట. హృదయము సంతోషంగా ఉంటే ప్రతిరోజు వాడికి పండగ అంట. మళ్ళా చెప్తున్నా, హృదయము సంతోషంగా లేకపోతే, నేను లోకానుసారమైన ఇచ్చలు, లోకానుసారమైన గురించి, ఆడంబరాల గురించి మాట్లాడలే. నీ హృదయము సంతోషంగా ఉండకపోతే, నీ ఆత్మ విరిగిపోయి ఉంటే నీకు ప్రతిరోజు చెడు జరుగుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు చెడు జరుగుతుంది? నీ నోటి మాటలు చక్కగా లేవు, నువ్వు జ్ఞానం పొందుకుంటలేవు, నీలో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టే నీకు మంచి జరగట్లే, నీ ప్రేయర్ ఆన్సర్ అవ్వట్లే. నీ హృదయం సంతోషంగా లేకపోతే నీ ఆత్మను విరగొడుతున్నావు అంట. ఇఫ్ యు ఆర్ నాట్ కీపింగ్ యువర్ హార్ట్ హ్యాపీ, యు ఆర్ బ్రేకింగ్ యువర్ స్పిరిట్. మై గాడ్, దట్స్ పవర్ఫుల్. 23వ వచనం చూడండి, a man has a joy by answer of his mouth and a word spoken in due season, how good it is. ఏ రోజుకి ఆ రోజుకి నువ్వు మాట్లాడాలి. ప్రతిరోజు ఆ వాగ్దానం మీరు పొందుకుంటున్నారా? ఎవరన్నా అనుదిన ఆహారము మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తున్న నీవు అనుదిన ఆహారము మీకు దొరుకుతుందా? దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అనుదిన ఆహారము మీకు దేవుడు దయచేయాల. God should give you all daily bread. Daily bread should be there. అనుదిన ఆహారం మీ జీవితంలో ఉండాలా సోదరి సోదరుడా, లేకపోతే పనికిరాదు. Doesn't work. Today how many are receiving deliverance? మీ హృదయము ఎందులో నుంచి డెలివరెన్స్ అవుతుంది? ఎందులో నుంచి తెలుసా? మీరు ఇండిపెండెన్స్ డే ఈరోజు మీకు ఎందులో నుంచి ఇండిపెండెన్స్ తెలుసా? మీ హృదయ కఠినత్వం నుంచి. హల్లెలూయా. Your heart is going to be with joy from today. That's it. Now let me pray for you. Let me pray for you. Ma bro zekelar. It's enough. చూడండి, ఈ 16 కూడా బాగుంది. 16వ వచనం లాస్ట్ ముగించేస్తున్నా. బెటర్ ఈజ్ ఎ లిటిల్ ఫియర్ విత్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. బెటర్ ఈజ్ ద లిటిల్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దాన్ గ్రేట్ ట్రెజర్ విత్ ట్రబుల్. దేవుని భయభక్తితోటి కొంచెం ఉన్నా నీకు చాలు అని బైబిల్ చెప్తుంది. ఏమండి, దేవుని భయభక్తితోనే నీ జీవితంలో నీకు కొంచెం ఉన్నా చాలు. కానీ అదే దూషణలు, అవునా, కొన్ని చెడు చేసి అబద్ధాలు చేసి నువ్వు నీ ధనాన్ని పెంచుకోవాలనుకోవడము, ఇట్స్ అ గ్రేట్ ట్రబుల్ ఫర్ యూ ఇన్ హెవెన్. భూలోకంలో నేను ఆపేటోడు ఎవ్వడు లేకపోవచ్చు భయ, ఒప్పుకుంటా. నువ్వు తోపు, నేను ఎవ్వరు ఆపుకోలేరు, నేను ఒప్పుకుంటా. పరలోకంలో మాత్రం 2 దూతలు భయ నో ఎంట్రీ అని అంటారు. ఇది రాసి పెట్టుకో. భూమి పైన నిన్ను మించిన వాడు ఎవ్వడు లేడు, ఒప్పుకుంటా.
ఒప్పుకుంటా. భూమిపైన నిన్ను మించిన వాడు ఇవ్వడలేడు, నేను ఒప్పుకుంటా. పరలోకంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ పరలోక రాజ్యాన్ని నీ కంటి నుండి చూడాలంటే మోసపూరితమైన ఆత్మ నుంచి బయటికి రావాలా. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈవిల్ హార్ట్. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ హ్యాపీ, ఎవ్రీ డే యూ విల్ డూ ఈవిల్. మీ హృదయం ఉన్నదాంతో సంతోషంగా ఉండడం నేర్చుకోండి. లేని దాని గురించి ఎగరకండి, ఉన్నదాంతో సంతోషంగా ఉండండి. బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. డోంట్ ఫ్లై ఆర్ డోంట్ రన్ ఫర్ సంథింగ్ దట్ యూ డోంట్ హ్యావ్. Don't waver, don't stammer in your life. Don't waver in your life. Don't run here, there, this, that. No, stay in one place. Stay in one word. Walk in the word. Build your life according to the word. And be a blessing. Be a blessing for your family. Be a blessing for yourself. నేను చెప్తున్నా కదా, వేవర్ అయినావంటే ఫ్లాప్ అవుతావు. మోసం చేసుకుని బతకడం ఇదంతా ఇట్ విల్ ఫ్లాప్ యువర్ లైఫ్. కాబట్టి సిన్సియర్లీ, హానెస్ట్లీ యువర్ వర్క్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు బి వెరీ సిన్సియర్, వెరీ హానెస్ట్. ఇట్స్ గుడ్ టు హ్యావ్ లిటిల్ విత్ గాడ్ దాన్ లాట్ ఆఫ్ ట్రెజర్ విత్ లాట్స్ అండ్ లాట్ ఆఫ్ ట్రబుల్. గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్ us pray. Father in heaven, Lord, I submit every child into your hands. పరలోకమందున మా తండ్రి, గొప్ప 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 దేవుడవు తండ్రి, నీవు ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఇప్పుడే వాళ్ళ చేతిని మీరు పట్టుకోండి అయ్యా. వాళ్ళ హృదయాలని మీరు ముట్టండి తండ్రి. ప్రతి ఒక్క చెడు నుంచి, ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్స్ నుంచి ప్రభా వాళ్ళ హృదయాన్ని విడిపించండి తండ్రి. ప్రతి ఒక్క చెడు కోరుకోవడం, చెడు జరగాలనుకోవడం ప్రభా, ఆ హృదయ తన కఠినత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి. హృదయంలో సమాధానం, సంతోషము వాళ్ళకి దయచేయండి. మరి ముఖ్యంగా యేసయ్య, ఎవరికైనా అనారోగ్యం ఉంటే తండ్రి వాళ్ళకి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించండి. స్వస్థత అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యమును దయచేయండి యేసు నామములో. విడుదల లేని వాళ్ళకి విడుదల, సొంతిల్లు లేని వాళ్ళకి సొంతిల్లు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి సమృద్ధి, ఆశీర్వాదం, ఐశ్వర్యముని ఇవ్వండి తండ్రి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి గొప్ప ప్రాఫిట్స్ ఇవ్వండి తండ్రి. అనారోగ్యంలన్నీ వెళ్ళిపోవాలా తండ్రి. ప్రతి ఒక్కటి నుంచి వాళ్ళు విడుదల పొందుకొని ఈ ఇండిపెండెన్స్ డేలో ప్రభా వాళ్ళ హృదయం సంతోషంగా పెట్టుకొని నిజంగా వాళ్ళు ఇండిపెండెన్స్గా ఉండాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లోకం వేరు, నేను వేరు అని అనుకుంటున్న వాళ్ళు, వర్షం పడ్డా సరే, తుఫాన్ వచ్చినా సరే మేము వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాము అని అనుకుంటున్న వాళ్ళు, రేపు ఉదయము ఆమ్శ్రీ బిల్డింగ్ 4వ అంతస్తులో మన ఆరాధన లైవ్గా, అంటే లైవ్ అంటే ఫోన్ లైవ్ కాదు, ఇప్పుడు లైవ్కి మీనింగే లేకుండా పోయింది. ఓకే, సో మీరు వచ్చి కలుసుకోవచ్చు. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. కాబట్టి ఎవరన్నా రావాలనుకుంటే చర్చికి, ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్, ఉదయం 10:30కి మా ఆరాధన ప్రారంభిస్తుంది. గంటసేపు ఆరాధన ఉంటుంది. దాని తర్వాత బలమైన వాక్యం ఉంటుంది. దాని తర్వాత దేవుని యొక్క బల్లను పొందుకుందాం. బల్లను తీసుకున్న తర్వాత మరి దేవుని యొక్క ప్రార్థన చేసి మనమందరం కూడా ముగిస్తాం. అందరి మీద కూడా నేను కలిసి అందరు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రతి ఆదివారం. కాబట్టి మీలో ఎవరన్నా నేను రాగలను బ్రదర్, నేను వస్తాను అని అంటున్న వారు ఖచ్చితంగా రండి, దేవుని ఆశీస్సులు పొందుకోండి. రాలేని వాళ్ళు, నిజంగానే రాలేను అయ్యా బ్రదర్ నాకు బండి లేదు, బస్సెస్ లేవు అంటున్న వాళ్ళు ఏం బాధపడకండి. మీ కొరకే మేము లైవ్ సిద్ధపరిచాము. కాబట్టి రాగలిగిన వాళ్ళు మాత్రము, ఈ వాతావరణాన్ని ఎదిరించి మేము రాగలమంటున్న వాళ్ళు మాత్రము రండి, దేవుని ఆశీర్వాదాలు అధికంగా పొందుకోండి. ఓకే, రోజా పువ్వు నాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్పిందనమాట, ఇప్పటిదాకా గుర్తు. ఇఫ్ యూ వాంట్ టు పిక్ అ రోజ్ దేర్ విల్ బి థార్న్స్. కాబట్టి రేపు మనకి ఏ వాగ్దానము మనకు దేవుడు పెట్టినాడో మనకైతే తెలియదు, కానీ మైట్ బి గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ బిగ్ థింగ్ టుమారో. ఓకే, సో డోంట్ హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ థింగ్స్ అసైడ్. అటెండెన్స్ కోసం మనం ఉరుకుతాం వర్షం పడ్డా, కాలేజీలో, స్కూల్లో, అవునా? ఆఫీస్కి వెళ్తాం, ఒకరోజు జీతం కట్ చేస్తాడని. ఒక సిస్టర్ ఒకప్పుడు పోతుండే అనమాట జాబ్కి. నేనన్నా, అమ్మ ఇంత వర్షం పడుతుంది ఎందుకమ్మా ఉద్యోగానికి పోతున్నావు అంటే, లేదు బ్రదర్ ఒక డే శాలరీ కట్ అయిపోతుంది నాకు అని అంటున్నాను. అలా ఊరికినాం మనము. ఆ నిజమైన దేవుణ్ణి, అవునా, కష్టం లేకుండా చూడలేము. చూడండి, జకయ్య ఆయన చెట్టు ఎక్కి చూస్తాడు. ఆయన ధనవంతుడు, అంబానీ కొడుకు ఈజీగా చెట్టు ఎక్కుతాడా? మనం ఎక్కేస్తాం అనుకోండి.
అంబానీ కొడుకు ఈజీగా చెట్టు ఎక్కుతాడు? ఎక్కలేడు. ఎందుకంటే ధనవంతుడు, అతనికి అవసరం రాలేదు. మామిడి పండు రాయి తీసుకొని కొట్టాల్సిన అవసరం ఆయనకు రాలేదు. కానీ మనమందరం చెట్టు ఎక్కేస్తాం. అలా ఆ ధనవంతుడు పుట్టినప్పటి నుంచి ధనవంతుడు, కాకపోతే మోసాలు చేసేవాడు. కానీ యేసుక్రీస్తుని చూడాలా, నా హృదయం సంతోషంగా ఉండాలా అని చెప్పి ఆయన కష్టపడి గీరుకుంది, ఆయన చేతులు గీరుకుంది, ఆ చెట్టు మీద తొండగా అనిపించింది, కింద పడ్డాడు, మళ్ళీ లేచిండు, కష్టపడి ఎలానో అలా ఎక్కి ఆ యేసుక్రీస్తుని చూస్తున్నాడు. అలా కష్టపడి అలా మీరు యేసుక్రీస్తు దగ్గర పోవాలంటే అనేక దెబ్బలు పడుతుండవచ్చు మీ జీవితంలో, అనేక అడ్డంకులు రావచ్చు. అడ్డంకులను దాటి మీరు రావాలి. చాలామంది అడ్డంకులనే ఏమంటారంటే, ఇక దేవుని చిత్తం లేదేమో బ్రదర్ మేము అటు రానికి అంటారు. అంత సీన్ లేదు. ఈ అడ్డంకులు పెడతాడు సైతన్నుడు, నువ్వు వాటిని జయించి రావాలా సంఘానికి. కాబట్టి రావాలనుకుంటున్న వారందరూ రేపు రండి. రాలేని వాళ్ళు బాధపడకండి, మీ కొరకు లైవ్ సిద్ధపరచాము. లైవ్లో కూడా మీరు వాగ్దానాలు పొందుకోవచ్చు, వాక్యం వినొచ్చు. ఓకే, ఈ వారం అంతా బర్త్డేస్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళందరినీ గొప్ప దేవుడు ఆశీర్వదించును గాక. ఎవరికైనా పర్సనల్ ప్రేయర్స్ కావాలనుకుంటున్న వాళ్ళు వాట్సాప్లో లేకపోతే మెసెంజర్లో మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఓకే, ఇఫ్ anybody is sick or anything like that, you can let us know so that we will pray for you. God bless you all. Have a great day. పరలోక ప్రార్థన చేస్తున్నాం. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power, and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ కూడా సంఘానికి రండి, రేపు దేవుని ఆశీర్వాదం పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమెన్.